నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ఉన్నదంతా పోయి రోడ్డు మీదకు వస్తారు. భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటి, ఆ 3 తప్పులు చేయడం వల్ల వారు ఏ విధంగా నష్టపోతారు అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే వారు ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి, శుభ ఫలితాలు పొందడానికి చేయాల్సినటువంటి దేవతారాధన, చెయ్యవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు ఈ 3 తప్పులు చెయ్యడం వల్ల ఉన్నదంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తులారాశివారు చెయ్యకూడని 3 తప్పుల విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ సమయంలోనైనా సరే ఎవరికైనా షూరిటీ సంతకం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం షూరిటీ సంతకాల వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎవరికో షూరిటీగా ఉండి సంతకం చేస్తారో, ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఎవరికో షూరిటీ ఉండి సంతకం చేయడం వల్ల వారు అనివార్య కారణాల వల్ల కావచ్చు, మరికొంతమంది కావాలనే మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ విధంగా వారు డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆ డబ్బులు మీరు కట్టాల్సి రావచ్చు. ఈ విధంగా మీరు ఆర్థికంగా ఊహించలేని విధంగా నష్టపోతారు. ఈ విధంగా మీ కుటుంబ వాతావరణం అంతా కూడా దెబ్బతింటుంది. మీ కుటుంబంలో కలతలు, మనస్పర్ధలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో తగాదాలు కూడా వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మీకు మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జాతకం ప్రకారం ఈ షూరిటీ సంతకాలు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా షూరిటీ సంతకం చేసినా కానీ 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఇక తులారాశి వారు చెయ్యకూడని 2వ తప్పు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకరిని చూసి ఇంకొకరు, అంటే ఒకరు వ్యాపారంలో బాగా ఎదుగుతున్నారు కదా అని వారిలాగా మేము కూడా అదే వ్యాపారం పెట్టి వారిలాగా రాణిస్తాం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారాన్ని మొదలు పెడతారు. కానీ వారికి అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోకపోవడంతో నష్టాలను చవిచూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా చిన్న పెట్టుబడితో ప్రారంభించాలి. అలాగే ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే గనుక అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించండి. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే మీరు పెట్టిన వ్యాపారంలో లాభాలను పొందగలుగుతారు. అలాగే మీరు భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే గనుక భాగస్వాములను ఎంపిక చేసుకున్న విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంచుకునే భాగస్వాములకి మీరు ప్రారంభించే వ్యాపారంలో అనుభవం ఉన్నట్లయితే ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు. అలాగే తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించండి. లేకపోతే నష్టాలను చవిచూసే పరిస్థితి అయితే మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది.
కాబట్టి వ్యాపారం ప్రారంభించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. భాగస్వాములను ఎంపిక చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీకు మీరే ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారు చెయ్యకూడని 3వ తప్పు విషయానికి వచ్చినట్లయితే గనుక కొంతమంది డబ్బును రొటేట్ చేసుకోవడానికి రుణాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా రుణాలు ఇవ్వడం వారికి ఆర్థికంగా పురోగతికి ఒక ఆధారంగా మారినప్పటికీ కొన్ని సందర్భాల్లో దీనివల్ల ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా తులారాశి జాతకులు రుణాలు ఇచ్చే విషయంలో, అంటే ఇంట్రెస్ట్కి మీరు డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి వారు తీసుకుంటున్నారు కదా, మాకు డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా అని అత్యాశతో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఎవరికి పడితే వారికి డబ్బులు రుణంగా ఇస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఒకవేళ ఎవరికైనా సహాయం చెయ్యాలి అనిపిస్తే, మీరు డబ్బును రొటేట్ చేసుకోవాలి అనుకుంటే వేరే మార్గాలను ఎంచుకోండి. అంతేకాని ఎక్కువ ఇంట్రెస్ట్కి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వడం వల్ల మాత్రం మీరు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది కదా అని నమ్మకం లేని వ్యక్తులకు కూడా మీరు డబ్బు అప్పుగా ఇచ్చి మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని రోజులు వారు డబ్బు రిటర్న్ ఇస్తున్నట్లుగానే, అంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నట్లుగానే కనిపిస్తుంది. తరువాత అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇచ్చినప్పటికీ తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ మీకు నమ్మకస్తులైన వ్యక్తులకే ఇవ్వండి. లేకపోతే మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్కి ఆశపడి మీరు ఎవరికి పడితే వారికి డబ్బులు ఇస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం జరుగుతుంది. ఉన్నదంతా పోయి మీరు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో తలెత్తుతుంది. మీరు డబ్బు అప్పుగా ఇస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తుల మనస్తత్వం ఎటువంటిది, ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు డబ్బు తిరిగి ఇవ్వగలుగుతారా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఆర్థికంగా ఊహించలేని నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధంగా తులారాశివారు వారి జాతకం ప్రకారం ఈ 3 తప్పులను వారి జీవితంలో ఏ సమయంలో చేసినా కానీ వారికి వారు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. మీ లైఫ్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.